ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8:29. ఈ మాట తాలూకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు యూదులకు చెప్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 8:29. ఈ సందర్భంలో ఎవరు యేసు ప్రభు నమ్ముకున్న ఏ బిడ్డ అయినా ఒంటరి వారు కాదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు మన లక్ష్య పెడుతున్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. మనం చేసే ప్రతి కార్యములో ఆయన కూడా పాలి భాగస్తుడు. మనం పడుతున్న శ్రమలలో కూడా ఆయన పాలి భాగస్తుడని తెలుసుకోమని ఈ వచనం తెలియపరుస్తుంది. కాబట్టి యేసయ్య అంటున్న, నేను ఒంటరివాడిని కాను, నాకు 2 సాక్షులు కలరు, నా తండ్రి పరిశుద్ధాత్ముడు, ఇరువురు కూడా నాకు సాక్ష్యం ఇచ్చేవారై ఉన్నారు. నా సాక్ష్యం అయితే తప్పవచ్చు, కానీ నాకు కలిగిన